ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. పథకాలన్నీ పూర్తి స్థాయిలో అమలు అవుతున్నాయా? అవుతున్నాయి అవుతున్నాయి ఇంకా కొత్త రెవల్యూషన్ ఏంటంటే వాట్సాప్ గవర్నమెంట్. అది అద్భుతాల్లో కంటే అద్భుతం. ఏ విధంగా కమ్యూనికేషన్ పబ్లిక్ దగ్గరికి చేరుతుందంటే, ఈరోజు స్మార్ట్ ఫోను మ్యాక్సిమం 80% పీపుల్కి స్మార్ట్ ఫోన్ ఉంది. ప్రతి స్మార్ట్ ఫోన్లో ప్రతి ఒక్కళ్ళకి వాట్సాప్ ఉంది. అసలు వాట్సాప్ కోసమే స్మార్ట్ ఫోను పర్టిక్యులర్గా యూజ్ చేస్తున్నారు పబ్లిక్. ఈ వాట్సాప్లో అంత యూజేజ్ చాలా ఈజీ, చాలా ఇల్లిటరేట్ పీపుల్కి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా వాట్సాప్ యాప్ బాగుంటుంది. అంత ఈజీగా ఉండే యాప్ని ఈ గవర్నమెంట్కి పర్టికులర్గా మన స్టేట్ గవర్నమెంట్ తీసుకురావటం అది చాలా విప్లవం. వరల్డ్లో ఇదొక విప్లవం. ఇప్పటి వరకు ఏది కావాలన్నా చేయాలన్నా కూడా ప్రతి దానికి ఆఫీసుల చుట్టూ, ఆఫీసర్ల చుట్టూ, వాళ్ళకి సంబంధించి ఎన్నో అవసరమైనవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత కూడా వాళ్ళ అవసరాల కోసం వాళ్ళని తృప్తిపరచాలంటే ఎంతో కొంత లంచాలు అట్లాంటివన్నీ ఇవ్వాలి. అట్లాంటివన్నీ ఏమీ లేకుండా ఈ విధమైనటువంటి ఏర్పాటు చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ఫుల్ ప్లెడ్జ్గా వాటి మీద ఏది కాన్సన్ట్రేషన్ చేయలేదు. లాంచ్ చేసిన టైంలో 160 సర్వీసులు ఇస్తామని అంటున్నారు. మ్యాక్సిమం చేతనైనంత వరకు పెంచుతారు దీన్ని. దీంట్లో మటుకు తిరుగులేదు. వన్స్ అపాన్ ఏ టైం బాబు గారు సీఎంగా ఉండంగా ఈ సేవ అనేది మొదలుపెట్టారు. అది కూడా విప్లవమే. అప్పటి వరకు అటువంటి అటువంటి చర్య ఎవరు చేయలే. అదే బాబు గారే ఫస్ట్ టైము. అది యూనిక్ లీడర్ అండి. బాబు గారు అంటే యూనిక్ లీడర్. అట్లాంటి యూనిక్ లీడరు అప్పుడు తర్వాత మళ్ళీ ఇప్పుడున్న కండిషన్స్లో ప్రజలకి ఏ విధంగా రీచ్ అవ్వాలి, గవర్నమెంటు సర్వీసులు ఇట్లాంటివన్నిటినీ కూడా మొత్తం బాగా చేతైనంత వరకు అందించటానికి చూస్తున్నారు. ఇంకా పబ్లిక్ చేయలేనిది ఏంటంటే, గవర్నమెంట్ ఆఫీసుల్లోకి వెళ్ళి ఫైల్స్ డైరెక్ట్గా చూడలేని పని ఒకటే చేయలేకపోతున్నారు. ఇది కనుక అందుబాటులోకి వస్తే మ్యాక్సిమం ప్రతి దాన్ని కూడా పొందొచ్చు, ఏదైనా సరే సర్వీస్ పొందొచ్చు అని చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన ప్రకారమే అన్నీ బాగా చేస్తారు, ఇప్పటివరకు చేశారు. ఏదైనా కూడా ఇది విప్లవమైన పరిపాలనలో మహా గొప్ప విప్లవం. మీరు ఇంతకు ముందున్న ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా కనిపించిందా మీకు? ఇంతకు ముందున్న ప్రభుత్వానికి 0 మార్కులు, ఈ ప్రభుత్వానికి 100 మార్కులు. ఇప్పుడు 0 మార్క్స్ ఎందుకు ఇచ్చారు వైసీపీ గవర్నమెంట్కి? ఈ గవర్నమెంట్కి 100 మార్కులు ఎందుకు ఇచ్చారు? ఈ సర్వీసులు బాగోలేదు. ఉన్న పరిస్థితులు ఏంటంటే ప్రతి దాంట్లో వచ్చేసేటప్పటికి కొన్ని హార్డిల్స్ పెట్టారు. ప్రతిదానికి వచ్చేసేటప్పటికి అవస్థలు పడ్డారు జనము. ఈ అవస్థలు పడకుండా అన్నీ కంఫర్ట్గా చూస్తున్నారు ప్రజల్ని. అవసరమైన వాళ్ళకి, ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్న క్యాంటీన్ల నుంచి అన్నం పెడుతున్నారు. ఇంకా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సంక్షేమాలు ఇస్తున్నారు. మరి ఎక్కడ కూడా సంక్షేమం అందలేదన్న వాళ్ళు ఎవరూ లేరు. కాకపోతే ఎవరికైనా అందలేదంటే వాళ్ళకి సంబంధించిన కేవైసీలో ప్రాబ్లము, లేకపోతే ఎలిజిబిలిటీలో ఉన్నటువంటి ఏదైనా లోపాలు ఏయో ఉంటేనే తప్ప, లోపాలు లేకుండా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా సర్వీస్ అందుతుంది. ప్రతిదీ బాగుంది. ఇప్పుడు నారా లోకేష్ చాలా కష్టపడి ఆయన పాదయాత్ర చేసి ఎమ్మెల్యే గెలిచి మినిస్టర్ అయ్యారు కదా. ఇప్పుడు ఆయన పరిపాలన ఎలా ఉంది? తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకున్నారా? ఎలా ఉంది? తండ్రి కంటే కూడా గొప్పవాడు. గ్లోబల్ లీడర్షిప్కి ఈయనకి 100% ఎలిజిబిలిటీ ఉంది. ఎందుకంటే ఆయన ప్రతి దాన్ని కూడా ఇన్నోవేటివ్గా థింక్ చేసి ప్రతిదాన్ని ప్రజలకు అందిస్తాడనమాట. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, స్కూల్ పిల్లలందరికీ పేరెంట్స్ తోటి ఒకే రోజు స్టేట్ మొత్తం కాన్ఫరెన్స్ పేరెంట్స్ తోటి పెట్టారు.
పెట్టారు. ఇట్లాంటి ప్రయోగం ఇప్పటిదాకా ఎవరు చేయలే. ఏంటంటే మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఇట్లాంటి వాటిల్లో పేరెంట్స్ని పిలిచి వాళ్ళని కూడా పట్టించుకోండి, మేము చేయాల్సిన సర్వీస్ మేము చేస్తున్నాము, ఏమన్నా లోపాలు ఉంటే అడగండి, నిలదీయండి, మీకున్నటువంటి అర్హతలు మీరు పొందండి అని చెప్పి అనౌన్స్ చేసి చెప్తున్నారు. అన్నీ అర్థమయ్యేటట్లే ఇస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, అది లోకేష్ ఇవ్వాలని చెప్పేసి ఒక మాట వస్తుంది, ఏమంటారు? ఇవ్వటానికంటే ఎలిజిబిలిటీ ఉప ముఖ్యమంత్రే కాదు, ముఖ్యమంత్రిగా కూడా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి లీడరే. ఇప్పుడు ఇద్దరు ఉంటారు అంటే కుటుంబానికి సంబంధించి, రాజ్యానికి సంబంధించి అయితే ఒక రాజు ఉన్నాడంటే వాళ్ళకి 2 కొడుకులు ఉంటారు. ఒక కొడుకునే రాజ్యాధికారిగా చేయగలుగుతారు, మిగతా ఇంకొకటి ఏంటంటే సహాయంగా ఉంటాడు. అది వాళ్ళల్లో వాళ్ళకి ఏదైనా డిఫరెన్స్ వస్తే, ఏదైనా కొంచెం తేడాలు వచ్చి చేసేటువంటి విధానాలు. ఎందుకంటే ఎన్నో పౌరాణిక సినిమాల్లో కానీ ఇంకో చోట వేరే విధంగా ఎన్నో కథలు చూసాము. పర్టికులర్గా ఎన్టీఆర్కి సంబంధించిన పౌరాణిక సినిమాల్లో చూసాం కుతంత్రాలు, కుయుక్తులు, రాజ్యాధికారాన్ని నుంచి ఎట్లా తొలగించుకోవాలి, మనం ఎట్లా కావాలని, రాజనాల లాంటి విలన్స్. ఇక్కడ రాజనాల లాంటి విలన్ లేకపోయినా కూడా వ్యతిరేకంలో వాళ్ళంతా కూడా ఇట్లాంటివన్నీ కల్పించి అడిగిచ్చే అవకాశాలు కల్పిస్తున్నారు. అంతేగాని వాళ్ళల్లో వాళ్ళకి ఎటువంటి పొరపచ్చాలు లేవు. ప్రతి దానికి కూడా పద్ధతిగానే ఉంటున్నారు. ఎవరు ఎక్కడ వాళ్ళల్లో ఏమీ భేదాభిప్రాయాలు లేవు. ఈ మధ్యలో సహించలేని వాళ్ళే కడుపు నొప్పితోటి ఏదో ఒకటి చేస్తున్నారు. చాలా బాగుంది. చాలా ఇప్పుడు ఈ క్యాబినెట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా హీరోలే. మార్చాలంటే మార్చచ్చు. ఎందుకంటే కొంతమంది సంతృప్తి పడిన వాళ్ళని, కొంతమందిని సంతృప్తి పరచాలంటే కొన్ని మార్పులు చేస్తేనే కుదురుతుంది. లేకపోతే ఈ అసంతృప్తి ఉన్న వాళ్ళు ఏంటంటేనేమో వాళ్ళు ఏదో విధంగా కుట్రలు ఇట్లాంటివో, లేకపోతే ఇంకో ఎవరన్నా రెచ్చగొట్టిన దానికో దారి మళ్ళీ వేరే విధంగా ప్రవర్తిస్తుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి క్యాబినెట్లోకి రావాలని ప్రతి ఎమ్మెల్యేకి కోరిక ఉంటుంది. ఆ కోరిక ఏంటంటే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, ప్రియారిటీ ప్రకారం చేయాల్సినవి చేస్తున్నాడు. వాళ్ళే ఎన్నో ఉన్నాయి, ఒకటి కాదు కదా. దీనికి వచ్చేసేటప్పుడు సామాజిక వర్గీకరణలు, మళ్ళీనేమో ఇంకా చాలా బాగుంది. అది బాగుండటం అద్భుతంగా ఉంది. కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక కిరీటంలో పొదిగినటువంటి జెమ్స్ లాంటి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే, నేను వచ్చుంటే ఇప్పటికీ పథకాలన్నీ అమలైపోయి జనాలకి అని చెప్పేసి అంటున్నారు. అవన్నీ చేతకానప్పుడు ఏదైనా చెప్తారు. ఇప్పుడు స్టోరీలో ఉన్నాము, రాజు దగ్గరికి వచ్చి కొండని మోస్తాను, నాకు కొన్నాళ్ళు తిండి పెట్టండి అని చెప్పి అడిగితే నిజమేనని చెప్పి తిండి పెట్టిన తర్వాత మోస్తాడని చెప్పి ఒక ప్రదర్శనకి ఏర్పాటు చేస్తే, ఆ రోజు వీళ్ళందరూ మోస్తాను, కొండని నా భుజాన పెట్టండి అని అన్నాడు. అట్లాగే ఉంటుంది ఇదంతా కూడా. నథింగ్ అంతే. అంటే ఇప్పుడు వెలుతురుని చూశారు ప్రజలు, చీకటిని చూశారు. చీకటిలో ఉండాలని అనుకుంటే ప్రజలు చేసే అనుకునే పొరపాటు. ప్రజలు వెలుతురులో ఉండాలంటే ఇట్లాగే కంటిన్యూ అవ్వాలి, చీకటిని కోరుకోకూడదు. చీకటి అనేది ప్రకృతిలో సహజమైన విషయం, పగలు రాత్రి. కానీ పరిపాలన విషయంలో చీకటి ఉండకూడదు, ఎప్పుడూ పగలే ఉండాలి, వెలుతురే ఉండాలి, అంతే. ప్రభుత్వం పరిపాలన బాగా పథకాలన్నీ పూర్తి స్థాయిలో అమలు అవుతున్నాయా? అవుతుంది. గ్యాస్ బండ్లు ఇచ్చాడు, అన్నీ అయినాయి. అది అన్నా క్యాంటీన్ బాగుంది. 5 రూపాయల భోజనం బాగుంది. పొద్దున్నే టిఫిను, మధ్యాహ్నం భోజనం
రాత్రికి భోజనం. జగన్మోహన్ రెడ్డి వేస్ట్ ఫెలో అది. మా చంద్రబాబు కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి వేస్ట్ ఫెలో? ఏం చేశాడు చెప్పండి. ఏం చేశాడు? ఏం జమ్మలు చేశాడు? ఆడవాళ్ళకి చేశాడు, మాకు ఏమైనా చేశాడు మగవాళ్ళకి? అది ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఏమైనా తేడా కనిపిస్తుందా? తెలుగుదేశం తరపు నుండి వచ్చేవాళ్ళ. అది నారా లోకేష్ పరిపాలన ఎలా ఉంది? బాగా పవన్ కళ్యాణ్ పరిపాలన బాగా ఇప్పుడు ఈసారి ఎన్నికల్లో జగన్ వచ్చే అవకాశం ఏమైనా ఉంది? లేదు.